కటకటాల వెనుక కొట్టి కొట్టి చంపడంలో నేర్పరి, ఆధారాలు దొరకకుండా మాయం చేయడంలో చేయి తిరిగినోడు, మూడో కంటికి తెలియకుండా శవాలను బూడిద చేయడంలో దిట్ట, చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యలు చేసుకునేలా వేధించడంలో తోపు, కానిస్టేబుళ్లను అసాంఘిక కార్యకలాపాలకు అక్రమ వసూళ్లకు వాడుకోవడంలో బెస్ట్ ఆఫీసర్, ల్యాండ్ డీల్స్ చేయడంలో నాలుగో సింహం. అందుకే సిఐ నాగరాజు పవన్ కళ్యాణ్ మనసు గెలుచుకున్నాడు, టీడీపీని మెప్పించాడు, ఎల్లో మీడియాకు హీరోలా కనిపించాడు. ఒక కాపు యువకుణ్ణి కొట్టి కొట్టి చంపేసి డెడ్ బాడీని మాయం చేసేసి బూడిదను కృష్ణానదిలో కలిపేసి ఒక్క ఆధారమూ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ కొట్టేసి రికార్డులు ట్యాంపరింగ్ చేసేసి పోలీస్ స్టేషన్ను కస్టోడియల్ టార్చర్లకు లాకప్ డెత్లకు అక్రమ దందాలకు కేరఫ్గా మార్చేసిన వాడిని ఒక హీరోగా ప్రొజెక్ట్ చేయడం కన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? సాయి కృష్ణను విలన్లా చూపించేందుకు ఒక క్రిమినల్ కాకిని హీరోగా చూపించడం కన్నా దిక్కుమాలిన తనం మరొకటి ఉంటుందా? ఇక సాయి కృష్ణ హత్య కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు లొంగిపోయారు. వీళ్ళైనా నోరు విప్పుతారా? లేదంటే సిఐ నాగరాజులా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ తప్పించుకుంటారా? సాయి కృష్ణ హత్య కేసులో ఈ హెడ్ కానిస్టేబుళ్ల పాత్ర ఏంటో సిట్ తేలుస్తుందా, లేక విచారణ మమ అనిపిస్తుందా? డొల్లగా రిమాండ్ రిపోర్టులు, తీరిగ్గా అరెస్టులు, సాఫీగా లొంగిపోవడాలు తప్ప ఈ కేసులో కనీసం ప్రాథమిక ప్రశ్నలకైనా సమాధానం వెతికే ఆలోచన సిట్ అధికారులకు ఉందా? పెద్ద తలకాయల పాత్రను బయట పెట్టే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా లేదని మాత్రం చెప్పేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఒకసారి కొన్ని ప్రశ్నలు చూద్దాం స్క్రీన్ పైన. అసలు వీళ్ళకి సిట్ అధికారులకు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ఆలోచన ఉందా, పెద్ద తలకాయల పాత్రలను బయట పెట్టే ఆలోచన ఉందా అన్న అనుమానం కలుగుతుంది. ఎస్ ప్లీజ్, క్వశ్చన్ నెంబర్ 1 ఆన్ స్క్రీన్. ఎస్, సాయి కృష్ణ హత్య నుంచి డెడ్ బాడీని మాయం చేయటం వరకు ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల పాత్ర ఏంటి? ఇది తేలాల్సిన విషయం. వీళ్ళిద్దరే చాలా కీలకంగా ఉన్నారు. సిఐ నాగరాజుకు కుడి ఎడమ వీళ్ళిద్దరే. కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్కులు ఫార్మేట్ చేయించింది ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లేనా? అంటే హత్య దగ్గర, అలాగే శవాన్ని మాయం చేయడం దగ్గర, అలాగే బూడిద కూడా దొరకకుండా చేయటం దగ్గర, అలాగే సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్కులు ఫార్మేట్ చేయించడం దగ్గర అంతా వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతోంది. మరి సిట్ ఈ విషయాన్ని తేలుస్తుందా, తేల్చదా? హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని ఎవరు చెబితే ఎస్కేప్ అయ్యారు, ఎవరు చెబితే ఇప్పుడు లొంగిపోయారు? సిట్ విచారణలో హెడ్ కానిస్టేబుల్ నోరు విప్పితే సాయి కృష్ణ హత్యలో సూత్రధారుల పేర్లు బయటకొస్తాయా? ఆర్ఎంపీ డాక్టర్ ఆయన్ని విచారించారు ఈ రోజున. ఎవరి ఆర్ఎంపీ డాక్టర్? సాయి కృష్ణకు వైద్యం చేశారు. ఏ సమయంలో? అతను పూర్తిగా ప్రాణాలు కోల్పోయే స్థితిలో, కొన ఊపిరితో ఉన్న సమయంలో ఆయనతో వైద్యం చేయించారట. ఆర్ఎంపీ డాక్టర్తో, ఈ విషయం బయటికి ఎక్కడ రాకుండా కొన ఊపిరితో ఆఖరి శ్వాస దగ్గర ఉన్న సమయంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్తో వైద్యం చేయించారట. సిట్ అధికారులు ఈరోజు ఆ ఆర్ఎంపీ డాక్టర్ని విచారించారట. ఆర్ఎంపీ డాక్టర్ సాయి కృష్ణకు వైద్యం అందించింది కృష్ణలంక పిఎస్లోనా, ప్రైవేట్ హోటల్లోనా? చాలా కీలకమైన పాయింట్. నెక్స్ట్, విజయవాడ సిపికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు వరకు ఇవ్వలేదు సార్. తల్లి వెళ్ళి కంప్లైంట్ చేసిన 40 రోజుల పాటు పట్టించుకోలేదు మన సిపి గారు. ఆయన ఆధ్వర్యంలోనే టాస్క్ ఫోర్స్ పనిచేసింది, ఆయన ఆధ్వర్యంలోనే సిఐ నాగరాజు పనిచేశారని అంటున్నారు. మొత్తం ఈరోజు కానిస్టేబుళ్ళు పారిపోయినా మళ్ళీ తిరిగి వచ్చినా మొత్తం కేసు వివరాలు మొత్తం ఆయనకు తెలుసని అంటున్నారు సిపికి. మరి ఆయన ఏమన్నా విచారించారా? ఆయన కాల్ డేటా ఏమన్నా పరిశీలించారా? ఫోన్ ఏమన్నా స్వాధీనం చేసుకున్నారా? సిట్ అధికారులు చెప్పాలి. సాయి కృష్ణ హత్యతో పాటు క్రాంతి కుమార్ కస్టోడియల్ టార్చర్ బయటపడుతుందని ఏడాది ఫుటేజ్ డిలీట్ చేశారా? క్రాంతి కుమార్ సిఐ నాగరాజు పెట్టినటువంటి టార్చర్ భరించలేక సెల్ఫీ వీడియోతో అప్పటికప్పుడు మందు తాగి, పురుగుల మందు తాగి, గుళికలు మింగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఎవరిది పాపం? సిఐ నాగరాజు గారు సమాధానం చెప్పాలి. మరి ఈ కేసుకు సంబంధించి కూడా ఎందుకు ఏడాది ఫుటేజ్ డిలీట్ చేశారంటే దానికి సంబంధించిన అంశాలు కూడా ఏమన్నా బయటపడతాయా? ఏడాదిగా జరుగుతున్నటువంటి అంశాలన్నీ ఏమైనా బయటపడతాయా? క్రాంతి కుమార్ సూసైడ్ కేసులో సిఐ నాగరాజుపై ఎస్సీ ఎస్టీ హత్య కేసు ఎందుకు ఇప్పటి వరకు నమోదు చేయలేదు? సెల్ఫీ వీడియో సార్, సెల్ఫీ వీడియో, ప్రాణాలు, అందరూ వీడియో చూశారు ప్రాణాలు పోవడం. కానీ ఇప్పటి వరకు ఆయన పైన
ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు. సాయి కృష్ణ, క్రాంతి కుమార్ ఘటనల్లో పెద్ద తలకాయలను కాపాడటమే లక్ష్యంగా ఈ దర్యాప్తు, ఈ సిట్ దర్యాప్తు కొనసాగుతోందా? కృష్ణలంక పిఎస్లో బయటపడని కస్టోడియల్ టార్చర్లు, లాకప్ డెత్లు ఇంకా అనేకం ఉన్నాయా? ఈ అంశంపైనే చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, వంగవీటి నరేంద్ర గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ బాలా గారు, హైకోర్టు అడ్వకేట్, రజనీ గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. ఎస్ రజనీ గారు, ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యకు ఒక మేకప్ వేసి, తమకు కావలసిన విధంగా టేకప్ చేసి, డైవర్షన్తో దాన్ని పేకప్ చేసేస్తున్నటువంటి సిచ్యువేషన్లు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అమర్నాథ్ గారు మేకప్ పైన మాట్లాడినటువంటి సమస్య. ఈరోజు ఆయన పిలిచారు, పాపం ఆయన మహిళా కమిషన్కి వెళ్ళి వివరణ కూడా ఇచ్చి వచ్చారు. ఏంటి ఈ రాష్ట్రంలో అసలైన సమస్యలు చర్చలో ఉన్నాయా, లేకపోతే వీటికి మేకప్ వేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో టేకప్ చేసి మొత్తం పేకప్ చేసేస్తున్నారా? నమస్తే సార్. ముఖ్యంగా ఏదైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉండాల్సింది. ఆవిడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే ప్రెస్ ని ఫేస్ అయ్యే ధైర్యం బహుశా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రెస్ ని ఫేస్ అయ్యింది అనుకోండి, రిపోర్టర్స్ అందరూ ఉంటారు కదా, రిపోర్టర్స్ చాలా విద్యావంతులు ఉంటారు, దాంట్లో చైతన్యవంతులు ఉంటారు. సో వాళ్ళు అడిగే ప్రశ్నలు, అమ్మ ఇది కీలకమైన ప్రశ్నే, కానీ ఇంతకంటే కీలకమైన సమస్యలు ఏమున్నాయంటే, మొన్న ఒక దళిత బిడ్డ పంచాయతీ శాఖలో పనిచేస్తున్న అమ్మాయిని నడి రోడ్డు మీద పోలీస్ కానిస్టేబుల్ చేతిలో ఉండే రివాల్వర్ లాగా ఆ కర్రను పట్టుకొని కొట్టేసినాడు. రేపటి రోజు ఆ జేబులో రివాల్వర్ తీసుకొని కాల్ చేస్తాడు. ఎవరమ్మా రెస్పాన్సిబిలిటీ? మీరు దానికి ఎందుకమ్మా స్పందించలేదు అని అడిగేద్దురేమో. బహుశా దీని గురించి ఆవిడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఒకడు సందిగ్ధం అండి. అంటే ఏదైతే మేకప్ గురించి అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆవిడ గతంలో ఒక అసెంబ్లీలో కన్నీటి పర్యంతమై ఏడ్చిన దృశ్యం నాకు గుర్తుందండి. అప్పటికి ఇప్పటికి చాలా మనిషి మార్పు ఉంటది సర్వసాధారణంగా. కానీ ఎప్పుడు అతను హీరో ఎవరండి, నాగార్జున గారిని అడుగుతారు, రోజు రోజుకి మీ వయసు తగ్గిపోతుంది ఏంటి అంటే చక్కగా పక్కపక్క నవ్వుతూ చాలా సమాధానాలు చెప్తారు. కానీ ఈ ప్రశ్న ఏమని అడగచ్చా? రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, అది ఆవిడ వ్యక్తిగత విషయం అనుకోండి, చాలా బాగుంటారు, ఏముంది దాంట్లో. సో ఆవిడ మేకప్ గురించి ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడంటే చర్యకి ప్రతి చర్య గుడ్డు పగిలిపోతుంది, లేకపోతే వాడెవడో వీడెవడో అంటే తరాల చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తి అప్పుడు కూడా స్పందించకపోతే ఎలా అండి? స్పందించేమన్నా బూతులు తిట్టాడు, అసభ్యమైన ఒక హోం మంత్రిగానో సీనియర్ నాయకురాలిగానో ఆమె వాడు గుడ్డు బాగలు కొడతా ఇవి మాట్లాడొచ్చు, ఒకవేళ వాళ్ళకి ఆ రాజ్యాంగం ఉందేమో. మరి అలా ఆవిడ గారి పర్సనల్ మేకప్ గురించి అమర్నాథ్ గారు మాట్లాడచ్చా? మరి అదే సార్, అమర్నాథ్ గారు మాట్లాడొచ్చా అంటే ఆవిడ ఎదురుగా ప్రెస్ మీట్ పెడితే ఆయన చాలా మాట్లాడతాడు. అవునమ్మా నేను తప్పు చేశాను, నాకు 6 నెలలు జైలు శిక్ష వెదురు కానీ మీరు ఇక్కడ చేసిన తప్పులకి ఎవరెవరు సమాధానం చెప్తారు? నిన్నటి రోజు ఒక దళిత మహిళని కొట్టింది, లేకపోతే ముచ్చుమరిలో ఏదో ఒక జరిగినటువంటి ఘటన, ఇంతవరకు ఆ బిడ్డ డెడ్ బాడీ దొరకలేదు. ఇవన్నీ సమస్యల గురించి మాట్లాడదామంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టిన చరిత్ర మేము చూడలేదండి. దీని గురించి కూడా ఆవిడ స్పందించాలి. ఎందుకంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయం, హోమ్ మినిస్టర్ జరిగినటువంటి భావోద్వేగం, బాగున్నారన్నారా, మేకప్ వేసినందువల్ల అందంగా ఉన్నారన్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి పేరుని కూడా ప్రస్తావించలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మా క్లయింట్ హోమ్ మినిస్టర్ అనే పేరును కూడా ప్రస్తావించలేదు. మొన్న ఒక ఆవిడ ఉన్నారండి, మేకప్ తీస్తే కెంటాలు వచ్చింది అన్నారు. ఆవిడ ఈవిడేనడానికి లాజిక్ ఏంటి? ఆవిడ ఈవిడే అయిందని ఆవిడకి ఎందుకు అనిపించింది? ఆవిడే నన్ను అనుకొని ఎలా కంప్లైంట్ ఇచ్చింది? ఆవిడ కోసం ఈవిడెందుకు బయటకు వచ్చింది? ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల్లో ఏ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇన్ని అత్యాచార ఘటనలో ఏ ఒక్క ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం ఎందుకు చేయలేదు? ఇంతవరకు లాకప్ డెత్ కేసు విషయంలో డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాలా? రిపోర్టర్లు ప్రశ్నలు అడగాల? లేదు. గుంపులో గోయిందలాగా అన్ని ప్రశ్నలతో పాటు ఈ ఒక్క ప్రశ్న ఏంటి? ఒక రేప్ జరిగినా, ఒక దొంగతనం జరిగినా, ఏది జరిగినా డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. అడ్వకేట్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏ గ్రౌండ్స్ తో మారుస్తున్నారు? సాయి కృష్ణ తల్లి బూడిద అడుగుతోంది.
సాయికృష్ణ తల్లి కనీసం బూడిదివ్వండి అని అడుగుతోంది. బూడిద కోసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు కదా మా హోంమంత్రి గారు. సార్ హోం మంత్రి గారు బూడిది ఇచ్చిన డెడ్ బాడీ ఇచ్చిన కేసు దొరికిపోయినట్టే సార్. డెడ్ బాడీ ఎవరు, బూడిది ఎవరు అప్స్టాండింగ్ లోనే తిరుగుతా ఉంటది. 7 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ ఒక సర్టిఫై చేస్తుంది ఇతను చనిపోయాడని నిర్ధారించుకోండి అని. బూడిది ఇచ్చినా డెడ్ బాడీ ఇచ్చినా అక్కడ మర్డర్ జరిగినట్టే. చాలా చోట్ల అండి మా సీనియర్ల దగ్గర చెప్తుండేవాడు, వాడు కోపంతో పీక కోసుకొచ్చేసినాడమ్మా. అయ్యో అవునా సార్, అలా ఎలా పీకలు కోసేస్తుంటాడు ఆ కేసులో, మర్డర్ కేసులో మీరు చాలా వినుంటారు. అసలు మెడకాయ కోసేస్తే కేసే ఉండదంట, అంటే తలకాయ లేకపోతే ఎవరని ఐడెంటిఫికేషన్ ఎట్లా? ఓకే, అట్లాగా ఈ రోజు తలకాయ మొండెం అన్ని కోసేసి ఈ రోజు మరి బూడిద చేసేసి ఆ బూడిద కృష్ణలో కలిపేసి సాయి కృష్ణని కృష్ణానదిలో కలిపేసిన బూడిదని ఏ డేట్ కూడా చెప్పడానికి ధైర్యం చేయరు. ఈ రోజు అర్ధరాత్రి 11ంటికి అక్కడ పార్టీకి సంబంధించిన అమిశెట్టి వాసు గారు వారింటికి వచ్చారని వారు ఎవిడెంట్రీగా చెప్తున్నారు. వారిని ఎందుకు విచారించకూడదు? 2 సార్లు వచ్చారట. అర్ధరాత్రి 11:30కు వచ్చి నిద్ర పట్టుకుని లేపి అయ్యా బిడ్డ లేడు లేకపోతే అని చెప్పారని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కదా. అతన్ని ఎందుకు విచారణ చేయరు? అతను ఫోన్ రికార్డ్ ఎందుకు బయటకు తీరు? అతని సంబంధించిన గూగుల్ టేక్అవుట్ లొకేషన్ చేస్తే ఎమ్మెల్యేలు కలిసారా, ఎంపీలు కలిసారా, డిప్యూటీ సీఎం కలిసారా, హోమ్ మినిస్టర్ కలిసారా, బయటకు వచ్చింది కదా. తొక్కలో సీసీ కెమెరాలతో కేసులు పట్టుకునేది ఏంటండి? మర్డర్ కేసులో పొడిచేవాడు సీసీ కెమెరా అండర్ లో పొడుస్తాడా? పొడవడు కదా. సీసీ కెమెరా లేకపోయినా పట్టుకోవచ్చు కదా. గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? ఆ క్రాంతి కుమార్ చనిపోవడానికి కారణాలేంటి? వాళ్ళ నాన్న ఒక దళిత కమ్యూనిటీలో ఒక లీడర్ అండి. ఈ ఇన్సిడెంట్ జరిగాక కూడా దళిత క్రైస్తవుల మీటింగ్ లో చాలా సార్లు నాతో పాటు కూర్చున్నారు, మాట్లాడారు. అన్న నాకు చెప్పలేదేంటన్నా అంటే, మా ఫైట్ చేస్తున్నాం కానీ ఏ పార్టీకి కష్టపడ్డామో ఆ పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదని. ఒకరేమో టీడీపీకి కష్టపడిన వ్యక్తి ఏదైతే పేరుపో క్రాంతి కుమార్ తండ్రి, ఒకరైతే జనసేనకు కష్టపడిన వ్యక్తి ఈ రోజు గాది సాయి కృష్ణ వాళ్ళ మేనమామ. వాళ్ళకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ళకి రక్షణ ఎలా? వీళ్ళు రక్షక భటుల భక్షక భటుల. మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రెస్ మీట్ పెట్టి అమర్నాథ్ గారు చేసిన తప్పేంటో, ఏ చర్యలు తీసుకోబోతుందో, అది ఎంత గ్రావిటీ అయిన తప్పో ఆవిడ పేరుని ప్రస్తావించాడా? మేకప్ గురించే ప్రస్తావించాడా? మేకప్ గురించి ప్రస్తావిస్తే అది ఆవిడేనని అనుకుందా? ఇవి కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత కేబినెట్ ర్యాంక్ ఉన్న ఆవిడికి ఉందని మరొక్కసారి గుర్తు చేస్తున్నానండి. రైట్ వంగవీటి నరేంద్ర గారు, సాయి కృష్ణ సిఐ నాగరాజే హత్య చేశారనే అనుమానాలు సిట్ రిపోర్టు కొంతవరకు తేలుస్తున్న పరిస్థితి. క్రాంతి కుమార్ సిఐ నాగరాజు వేధింపులకు అతను పెట్టేటటువంటి టార్చర్ భరించలేక చావడమే బెటర్ అనుకొని ఆఖరికి సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోయినటువంటి వ్యక్తి. ఈ 2 కేసుల దర్యాప్తు సక్రమంగా సాగుతోందనుకుంటున్నారా? ముందుగా నమస్కారం మీకు, ప్యానెల్ సభ్యులకండి, అట్లానే సాక్షి ప్రేక్షకులకి. ఈ విషయాన్ని మొట్టమొదటి రోజు అంటే మేము సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో చూసినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు వెళ్ళటం, అక్కడ కొంచెం ప్రెస్ మీట్లా పెట్టి ధర్నా చేస్తున్నప్పుడే వెంటనే నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏంటి ఈ స్థాయి వరకు ఎందుకు వచ్చింది అంటే ఎవరికి కూడా తెలియకుండా అప్పటికే ఒక దాదాపు 30 రోజులు గడిచిపోయింది. అంటే పోలీస్ స్టేషన్లో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా రెండోది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ తల్లిగారు సిపి గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. తర్వాత ఆవిడ అడ్వకేట్స్ని అప్రోచ్ అయ్యి లాస్ట్కి ఫైనల్గా వాళ్ళు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కానీ అప్పుడు మొదలైనటువంటి ఆ యొక్క చలనం కొంచెం మొదలైందనమాట. దాని తర్వాత మాకు విషయం తెలిసి వెంటనే వాళ్ళ మేనమావల్ని, వాళ్ళ తల్లిగారిని అందరినీ కూడా కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకు చాలా పగడ్బందీగా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటేశాము. ఆయన చాలా నిష్పక్షపాతంగా, చాలా ధైర్యంగా, ఎటువంటి ఇది లేకుండా, పక్షపాత ధోరణి లేకుండా మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో వాళ్ళు దాదాపు ఎవరి ద్వారానో పంపించడం, కబురు పంపించడం అన్నీ జరిగినాయి. ఇటుపక్క ఫైట్ చేస్తూనే ఉన్నారు. సరే, మాకేంటంటే పార్టీతో సంబంధం లేదు. ఇక్కడ జరిగింది అతి ఘోరమైన విషయం ఏంటంటే చంపిన తర్వాత లాకప్ డెత్ జరిగింది. అది ఏ పరిస్థితుల్లో జరిగిందా, ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు జరిగిందా, అతని మీద 30 కేసులు ఉన్నాయా, 40 కేసులు ఉన్నాయా, ఇవన్నీ మనకు సంబంధం లేదు. అడుగుతుంది ఏంటంటే ఆ తల్లి మొదటి నుంచి నా కొడుకుని నాకు అప్పగించండి అన్నప్పుడు నీ కొడుకు ఉన్నాడని మొదట చెప్పారు. తర్వాత ఆవిడ మాటల్లోనే ఉంటుంది నీ కొడుకు చనిపోయాడు అనుకో,
అని చెప్పి అన్నారు. ఇవన్నీ జరిగినాయా లేదా మనకు అనవసరం. ఆవిడ అడుగుతుంది ఏంటంటే డెడ్ బాడీ మాకు ఇవ్వండి, డెడ్ బాడీ ఇస్తే నా కొడుకుని చివరి చూపుగా నేను చూసుకుని నేను దానం చేసుకోవటం మా సంస్కృతి ప్రకారంగా ఏదైనా కానీ మా పద్ధతి మేము ఫాలో అవుతాం. ఆవిడ తిరిగి చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వనప్పుడే అది ముఖ్యంగా రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు, నేను వాళ్ళని పరామర్శించి మాట్లాడి అక్కడి నుంచి జగన్ గారికి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాతే ఆ కేసులో చలనం వచ్చింది. అప్పటి వరకు రాలేదు. అప్పటి వరకు బేరసారాలు మొదట 50 లక్షల వరకు వెళ్ళింది, ఆ తర్వాత ₹1 కోటి దాకా కూడా వెళ్ళింది. దీని వెనక ఉన్నటువంటిది ఎవరు, వ్యక్తులు ఎవరు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులే పేర్లతో సహా బయటపెట్టడం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ఎక్కడ జనసేనలో ఉన్న వాళ్ళే సిపి గారు దీని మీద ఒక్క ప్రశ్న జనసేనలో ఉన్న వాళ్ళే అని మీరు అంటున్నారు, రజనీ గారు అంటున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే ఇదే జనసేన అధినేత మన డిప్యూటీ సీఎం గారు ఒక నేరస్తుడికి నేను సపోర్ట్ చేయాలా, ఒక నేరస్తుడికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తానని అంటున్నారు. అతనిపైన పోక్సో కేసు ఉందని చెప్తున్నారు. కరెక్ట్ అండి, ఆయన అన్నమాట కరెక్టే. ఎందుకు అవును, పవన్ కళ్యాణ్ గారు అన్నమాట కరెక్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన స్క్రిప్ట్ అదేనండి, నువ్వు ఇదే స్టాండ్ మీద ఉండాలి, ఇదే స్టాండ్ మీద మాట్లాడాలి, అంతవరకు సార్. ఆయన రోల్ అక్కడితో అయిపోయింది. స్క్రిప్ట్ ఏంటి? నిజంగా పవన్ కళ్యాణ్ గారు అనే ఆయనకి తనకు నువ్వు ఈ యొక్క పర్టికులర్ క్యారెక్టర్ని ఒక రౌడీ షీటర్గానే నువ్వు చిత్రీకరించుకోవాలి, నీకు సంబంధం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిలోకి వచ్చింది, ఈ కేసుని బయటికి తీసుకొచ్చింది. దీని వెనక ఉన్నటువంటి పెద్దల మొత్తాన్ని కూడా బయటికి తీసుకురావాలంటే సిట్టు వల్ల కాదు, సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలి. సిబిఐ ఎంక్వైరీ జరిగితే అది సిపి గారు ఉన్నారా, డీజీపీ గారు ఉన్నారా, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా, లోకల్ ఎంపీ ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరి పేర్లు బయటకు వస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తిని సాక్ష్యాధారాలతో సహా అక్కడి నుంచి టోటల్గా ఎలిమినేట్ చేసేసారంటే, వెదర్ ఇట్ ఈ సీసీటీవీ ఫుటేజెస్, బాడీ కానీ లేకుండా, యాషెస్ కూడా లేకుండా, ఏమీ లేకుండా చేశారంటే తప్పనిసరిగా దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటిదంటే అది కేవలం ఒక రౌడీ షీటర్కి ట్రీట్మెంట్ ఇచ్చింది కాదండి. అది అతనితో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు వేరే పర్పస్కి దేనికి వాడుకుంటున్నారు. ఆ విషయాలన్నీ బయటకు వస్తాయని చెప్పని భయం వేసే సాక్ష్యాధారాలన్నీ కూడా లేకుండా అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, కంపల్సరీ 2 years అన్న మినిమం దాని స్టోరేజ్ మెయింటైన్ చేయాలి, బ్యాకప్ మెయింటైన్ చేయాలి ప్రతి చోట, పోలీస్ స్టేషన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అని చెప్పని. దాన్ని ఎవరు ఫాలో అవుతున్నారు? ఇక్కడ ఆల్మోస్ట్ 1 year పాటు తీసేశారు. ఇందాక మీరు అంటున్నారు కూడా కదా, ఎప్పుడైనా కూడా 1 year పాటు తీశారంటే అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని లాకప్ డెత్లు జరిగినాయి, ఎంతమందిని ఇట్లా హింసించారు. ఈ ఇన్సిడెంట్ అనేది స్టార్ట్ అయింది May 6th. అవును, May 6th స్టార్ట్ అయితే 1 month తీయాలి, కానీ వీళ్ళు 1 year బ్యాకప్ మొత్తం కూడా ఎలిమినేట్ చేశారు. అంటే ఈ 1 year నుంచి కూడా అనేక అరాచకాలు జరుగుంటాయి, ఎన్నో విషయాలు బయటికి రాలేదు. దీని వెనకాల తప్పనిసరిగా టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయిందంటే కృష్ణలంక పిఎస్ అనేది అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేటటువంటి కానిస్టేబుళ్లు, అక్రమ వసూళ్లు, దందాలు, కస్టోడియల్ టార్చర్లు, నేరస్తులతో మళ్ళీ నేరాలు చేయించడము, వాళ్ళతోనే సన్నిహితంగా మెలగడము, తర్వాత వచ్చి ఈ స్పా సెంటర్ల నుంచి డబ్బులు వసూలు చేయడము, ఇవన్నీ చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ 2 హెడ్ కానిస్టేబుల్ మీదే కాదు, చాలా మంది పైన ఉంది. వాస్తవానికి అది ఉందా కృష్ణలంక పిఎస్లో? ఇదంతా నడిపిస్తున్నది సిఐ నాగరాజా? సార్ ఈశ్వర్ గారు ఎప్పుడైనా కానీ కొత్తగా ఒక ఎస్ఐ కానీ సిఐ కానీ ఒక స్టేషన్లో రిపోర్ట్ చేయగానే మొదట 1 నెల రోజుల పాటు యాజ్ పర్ రూల్స్, లా అండ్ ఆర్డర్ రూల్స్ ప్రకారంగా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారనమాట. ఎట్లా అంటే అన్ని చోట్ల 9 o'clock కల్లా అన్ని షాప్స్ క్లోజ్ చేయడం, బార్లు ఏమైనా ఉంటే 11కి క్లోజ్ చేయడం, ఎక్కడన్నా అల్లర్లు జరుగుతున్నా ఏదైనా జరిగినా గబగబా తీసుకురావడం, వాళ్ళని ఎవరన్నా రెఫరెన్స్లు ఇచ్చినా కూడా ఊరుకోకుండా కొట్టడం. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే స్టార్టింగ్లో ఆ పేరు వస్తుంది, ఓ ఈయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. బట్ దీని వెనక ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈయనకి ఏం డీల్స్ మాట్లాడుకోవాలి, ఎంతకు మాట్లాడుకోవచ్చు అనేది దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం. ఈయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు క్రైమ్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఏరియాలో ఉన్నటువంటి వెదర్ ఇట్ ఈస్ బ్లేడ్ బ్యాచెసే కానీ లేదా గంజాయి చేసే అమ్ముతున్నటువంటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా కట్టడి చేద్దామని చెప్పని చాలా చేశారు, చేసి ఉండొచ్చు. కానీ అది ఆయన సిన్సియారిటీకి ఒక నిలుటద్దంగా నిలిచినటువంటి పాయింట్ కాదు. దీని వెనక ఆయన చేసినటువంటి ఇదేంటంటే ఎవరెవరిని ఇందులోంచి వాడుకోవచ్చు, తన అవసరాల కోసం ఎలా పెట్టుకోవచ్చు. మీరు చెప్తున్నటువంటి ఆ 2 కానిస్టేబుల్ని
తన అసిస్టెంట్లుగా వాళ్ళ దగ్గర పంపించి లావాదేవీలు కానీ దందాలు కానీ ఇవన్నీ రోజు రోజుకి పెరుగుతున్నాయి అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది పబ్లిక్లోకి. ఎందుకంటే అదొక పెద్ద అడ్డా అయిపోయింది, సెటిల్మెంట్ల అడ్డా అయిపోయింది అది. లేకపోతే ఇవాళ వరకు ఇన్ని విషయాలు బయటకు రాకుండా ఎట్లా ఉంటాయంటే, క్రాంతి కుమార్ అతను చనిపోయిన తర్వాత కూడా చాలా వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు బయట పెట్టడానికి కూడా వాళ్ళు డైలమాలో ఉన్నారు. రైట్, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇతని దాదాపు 40 రోజులు పట్టింది, 40 days పట్టింది సాయికృష్ణ విషయం కూడా బయటికి తీసుకురావడానికి. ఆల్మోస్ట్ అదే 50 లక్షలతో కన్నా ₹1 కోటి సెటిల్మెంట్ అయిపోయి ఉంటే అసలు ఇవాళ ఈ కేసు ఉండేది కదా, మనం ఈ డిస్కషన్ కూడా చేసేవాళ్ళం కదా. రైట్, అట్లా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో వాళ్ళు కానీ ఆ స్టేషన్ కానీ చేసినటువంటి దీని వెనక ఉన్నటువంటి అర్థం పరమార్థం ఏంటిదనేది ఇవాళ మనం అనేక అంశాల్లో చూస్తున్నాం. రైట్, బాలగారు కేసుని మీరు ఫాలో అవుతూ ఉంటారు, ఏంటి సిట్టు విచారణ సక్రమంగానే సాగుతుందని అనుకుంటున్నారా? రెండింటికి సంబంధించి చెప్పండి, సాయి కృష్ణ హత్య కేసుకు సంబంధించి, క్రాంతి కుమార్ సూసైడ్కి సంబంధించి. సార్ చాలా సింపుల్, నేను లాస్ట్ డిబేట్ లో కూడా చెప్పాను, అసలు కాన్స్టిట్యూట్ చేయడమే ఇల్లీగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లోకసే లేదని చెప్పేసాను. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ ప్రకారం 176 అనుకుంటాను, ఐ థింక్ సో, ఐ డిస్కస్. అసలు ఇలాంటి కస్టోడియల్ డెత్స్ కానీ లేకపోతే కస్టోడియల్ టార్చర్స్ కానీ ఏవైనా పోలీస్ వాళ్ళ మీద జరిగితే పోలీస్ వాళ్ళు స్టేట్ ఎంక్వైరీ చేయడానికి లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ క్రైమ్ అగేన్స్ట్ ఆఫ్ స్టేట్. సార్ చెప్పండి. క్రైమ్ అగేన్స్ట్ ఆఫ్ స్టేట్ అయినప్పుడు స్టేటే క్రైమ్ చేసింది. ఇక్కడ జనరల్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు పెడతారు? గవర్నమెంట్ పెడుతుంది. ఎందుకు? ఏదైనా అఫెన్సెస్ కానీ ఇట్లాంటివి జరిగితే స్టేట్ అగేన్స్ట్ కాబట్టి గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అవునా? అవును. ఇక్కడ ఇప్పుడు ముద్దాయిలు ఎవరు? స్టేట్, రాష్ట్రం ఇక్కడ ముద్దాయి. రాష్ట్రాన్ని కేసులో ఓన్ కేసుని వాళ్ళు ఎట్లా వాదించుకోగలుగుతారు? ఓన్ కేసుని వాళ్ళు ఎట్లా జడ్జ్ చేస్తారు? ఓన్ కేసుని వాళ్ళు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఒక డాక్టరీన్ ఉంది. ఇది ఆ డాక్టరీన్ ప్రకారము వీళ్ళు ఓన్ కేసుని వాళ్ళు చేయడానికి లేదు. సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే జుడిషియల్ ఎంక్వైరీ కానీ జరగాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇలాంటి సెన్సేషన్ కేసులో క్లోజ్డ్ రూమ్ లో చేయడానికి లేదు సార్, ఎందుకంటే పబ్లిక్ కాన్ఫిడెన్స్ రావాలి కాబట్టి ఓపెన్ మీడియా ద్వారా ఓపెన్ గా చేయాలి. ప్రతి ఒక్కటి కూడా ఏ ఆఫీసర్ ఎక్కడికి వెళ్తున్నాడు ప్రతిదీ ఓపెన్ గా రికార్డు ఉండాలి, మానిటరింగ్ ఉండాలి. అసలు కాన్స్టిట్యూట్ చేసిన ఎఫ్ఐఆర్ కట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సిపిఎం ముద్దాయి దీంట్లో, ఆయన ఎట్లా ఎఫ్ఐఆర్ కడతాడు? అసలు ఈ ఎఫ్ఐఆర్ ఎట్లా నిలబడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ లోకి తీసుకున్నప్పుడు ఎందుకంటున్నానంటే సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఒక స్టేట్ క్రిమినల్ గా మారినప్పుడు, అంటే రాష్ట్రం క్రిమినల్ గా మారినప్పుడు గవర్నర్ ఇమీడియట్లీ రాష్ట్రపతి పాలన విధించాలి. ఆయన ఇప్పుడు దాకా ఎందుకు విధించలేదు? ఏం చేస్తున్నారు ఆయన? నా స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టులో రిటైర్డ్ అయిన ఒక జడ్జ్, ఆయన చాలా క్లియర్ గా తెలుసు. ఇలాంటి సందర్భాలలో స్టేట్ ముద్దాయిగా నిలబడింది అంటే ఆయన గవర్నమెంట్, ఆయన ఉంటున్న ఒక గవర్నమెంట్ బాడీ ఏదైతే ఉందో ఇమీడియట్ డిజాల్వ్ చేయాలి ఆయన. ఎందుకు డిజాల్వ్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ మిస్యూజ్ ఎప్పుడైతే అయిపోతుందో, కంట్రోల్ లేని సిచ్యువేషన్ వెళ్ళిపోయేసి బాడీస్ అంటే ఇట్లా హ్యూమన్ డెత్స్ ఎప్పుడైతే జరుగుతాయో, హ్యూమన్ మీదకి ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతుందో ఇమీడియట్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే స్టేట్ కంట్రోల్ లో తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ గారికి ఉంది. అది ఈ రోజు ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మీరు చెప్పిన పాయింట్ ఇంకొక పాయింట్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి, క్రాంతి కుమార్, సాయి కృష్ణ, ఇవన్నీ కూడా నెల రోజుల వ్యవధిలో జరిగిన ఘటనలు. పోలీసుల టార్చర్ పెట్టడం వల్ల చనిపోయారా? పోలీసులు కొట్టడం వల్ల చనిపోయారా? లేకపోతే పోలీసుల పెట్టేటటువంటి టార్చర్కి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారా? ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. నెల రోజుల్లో వచ్చినవి, బయట పడ్డవి మాత్రమే ఇవి. సార్ అందుకే నేను ఏమంటున్నానంటే స్టేట్ ఇక్కడ క్రిమినల్ అంటున్నా నేను. అంటే డైరెక్ట్ గా అంత మాట అనకూడదు అనుకుంటున్నా, నాకు తెలీదు. లా పరిభాషలో మీరు అంటారేమో కానీ నాకు తెలియదు సార్. లీగల్ పరిభాషలో ఎగ్జిక్యూటివ్ లీగల్ టెర్మినాలజీ అనకూడదు కూడా నాకు తెలియదు. మీరు పెద్ద మాట వాడారేమో అనిపిస్తుంది నాకు. నో యాజ్ పర్ రూల్స్ ప్రకారము ఎవరైనా ఎగ్జిక్యూటివ్ అథారిటీ వైకేరియస్ లైబిలిటీస్ అంటారు దీంట్లో. ఆ లైబిలిటీస్ ని కూడా ఖచ్చితంగా మనము స్టేట్ కి తీసుకోవాలి. ఎందుకంటే హూ ఇస్ స్టేట్? స్టేట్ ఇస్ అ కస్టోడియన్ కదా ఇక్కడ. అవును. ఈ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరి బిహాఫ్ సాయి కృష్ణ మదర్ విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కేసుగా నేను చూస్తున్నా. కాదు, మీరు అనేది వాస్తవమే, కానీ ఇక్కడ అక్యూజ్డ్ ఎవరిని పెట్టాలంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సో అని పెట్టాలి. ఇప్పుడు నన్ను అడిగితే ఎందుకంటున్నానంటే, నేను ఇప్పుడు ఒక కంపెనీ ఉంది సార్, ఆ కంపెనీలో డైరెక్టర్లు తప్పు చేస్తారు, ఓన్లీ డైరెక్టర్ల పేర్లే పెడతారా? కంపెనీ అండ్ డైరెక్టర్స్ అని పెడతారా? కంపెనీ డైరెక్టర్లు. చిన్న ఎగ్జాంపుల్, కంపెనీ తర్వాత కంపెనీ కింద డైరెక్టర్లు. అవునా? డైరెక్టర్లు, అవును.
ఇప్పుడు రాష్ట్ర ఇక్కడ ముద్దాయి ఎవరు? ఫస్ట్ రాష్ట్రం, స్టేట్ ఈజ్ ద ముద్దాయి, స్టేట్ ఈజ్ ద క్రిమినల్ ఇక్కడ. రైట్. ఎందుకు అంటున్నానంటే నువ్వు స్టేట్ పని చేయలేదు కదా. నీ స్టేట్ డ్యూటీస్ ఏంటి? ఇండివిజువల్ రైట్స్ ని, లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీది ఉన్నప్పుడు నువ్వు అది చేయకుండా నువ్వే క్రిమినల్ మారిపోయావు. రైట్. ఎందుకు రీజన్ చెప్తా నేను. సార్ ఇక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వరకు, అంటే సిఇఓ ఎవరు ఇక్కడ? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. లా అండ్ ఆర్డర్ ఎవరు కంట్రోల్లో ఉంది? చీఫ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంది, అవునా? అవును. చీఫ్ మినిస్టర్ యొక్క డ్యూటీస్ ఏంటి? ఎవ్రీడే ఏం జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఏంటి ఎగ్జిక్యూటివ్ లో జరుగుతున్నవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత. అందుకోసమే కదా మనం జీతం ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? వాళ్ళ గవర్నమెంట్ ఏమంటుంది? 24 గంటలు ఉంటే మా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నారు అన్నారు, అవునా? అవును. మరి 18 గంటలు పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ రివ్యూ చేసినట్టే కదా వాళ్ళు. ఎవ్రీడే రివ్యూ జరుగుతున్నట్టే కదా. రివ్యూ జరుగుతున్నాయంటే సొంత ప్రమోషన్ కోసం అనేసారు మీరు, దాన్నే పట్టుకుంటే లేదు సార్. డీజీపీకి తెలుసు, డీజీపీ ద్వారా రివ్యూ ఎవ్రీడే చీఫ్ మినిస్టర్ తెలుస్తుంది. మరి చీఫ్ మినిస్టర్ కూడా రివ్యూలో పాల్గొని ఉంటారు. మరి ఆయనకి తెలుసు. ఒక ఇన్ఫర్మేషన్ ని ఒమిషన్ చేసినప్పుడు స్టేట్ ని క్రిమినల్ కింద భావించాలా లేదా? ఇప్పుడు ప్రజలందరికీ సార్, ఆంధ్రప్రదేశ్ లో ఒక డౌట్ ఉంది సార్. ఈ రాష్ట్రంలో పోలీస్ వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సేఫర్ సైడ్ గా కట్టెలు లాఠీలు వాళ్ళ ఇండ్లలో పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఎవరు నిజమైన పోలీసులో, ఎవరు అబద్ధమైన పోలీసులో, అసలు పోలీసు వాళ్ళు ఇచ్చే నోటీస్ నిజమా? ఆ నోటీస్ ని మనం నమ్మాలా నమ్మకూడదా? నిజంగా పోలీస్ స్టేషన్ ఉందా? ఆ పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళు నిజమైన పోలీసు వాళ్ళేనా? ఇవన్నీ డౌట్స్ ప్రజలకు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్ని కూడా నిజమైన రాష్ట్రం చేత ఏర్పాటు పడిన పోలీస్ స్టేషన్లేనా? అదే డీజీపీ ఆఫీసు, కమిషనరేట్ ఇవన్నీ కూడా రాష్ట్రం చేత ఏర్పాటు పడ్డాయా అని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకు భావిస్తున్నారు? మీరందరూ వచ్చి మమ్మల్ని చంపేస్తున్నారు. మీరు నిజంగా ధగ్గీసా లేదా పోలీసా? పోలీసు అయితే మమ్మల్ని కాపాడతారు, ధగ్గీస్ అయితే మమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు పోలీసులు ఇక్కడ చంపేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళని ఎట్లా కాపాడతారని ప్రజలు ఇప్పుడు నమ్మాలి. ఎందుకు ఇప్పుడు ప్రజలు తిరుగుబాటులోకి వచ్చేస్తున్నారు సార్. ఎవరైనా పోలీసు వాళ్ళు కనపడి ఏదైనా మాట్లాడితే వాళ్ళు రివర్స్ లోకి, సెల్ఫ్ డిఫెన్స్ లోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే పోలీసు వాళ్ళ మీద నమ్మకం పోయింది, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, గవర్నర్స్ మీద నమ్మకం పోయింది, గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఇమీడియట్లీ గవర్నర్ గారు చేయాల్సిన పని ఏంటంటే, నా సిన్సియర్ అప్పీల్ ఆయనకి, ఆయన సుప్రీంకోర్టులో కూడా చేసి వచ్చాడు, ఆయనకు చాలా బాగా తెలుసు. ఇమీడియట్లీ రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం చాలా ఉంది, ఎమర్జెన్సీ చాలా ఉంది ఇక్కడ. ఎందుకు విధించట్లేదని నా క్వశ్చన్. అండ్ అపోజిషన్ పార్టీ కూడా దీని మీద ఎందుకు ప్రెస్ చేయట్లేదు? ఎందుకు దీని మీద అజిటేషన్ చేయట్లేదు? అసలు పార్టీ మీలాంటి వాళ్ళు వెళ్ళి గవర్నర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి దానిపైన మాట్లాడిస్తే బాగుంటుందేమో. సార్ మాకంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఓటర్లు ఎవరైతే ఉన్నారో దయచేసి పోస్టల్ కార్డులో మీరందరూ 5 రూపాయలు పెట్టి పోస్టల్ కార్డులో అందరూ ఆయనకు రిక్వెస్ట్ పంపించండి, రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పి. 1 కోటి మంది జనాలు ఒకవేళ పోస్టల్ కార్డు పంపిస్తే డీముడ్ టు బి గవర్నర్ ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి మొదలు పెట్టండి, 1 వీక్ లోపల 1 crore అవుతాయి. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, 2 కానిస్టేబుల్ నోరు తెరిస్తే ఏదో ఇప్పటి వరకు సిఐ నాగరాజు అని పాపం ఆయన చుట్టే తిప్పేస్తున్నారు కథ మొత్తం. పాత్రదారులు ఎవరో ఒకరిద్దరు బయటపడి ఉండొచ్చేమో, అసలైన సూత్రధారులు బయటపడే అవకాశం ఉందనుకుంటారా? వీళ్ళు నోరు తెరిస్తే బయటపడతారా? కనీసం ఈ 2 కానిస్టేబుల్ నోరు తెరిస్తే చాలా క్యారెక్టర్లు బయటకు వస్తాయా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, సాక్షి టీవీకి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు నరేంద్ర గారికి, డాక్టర్ బాలా గారికి, తల్లి రజనమ్మ గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు ఈ కస్టోడియల్ టార్చర్ని రాష్ట్ర ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే, శ్మశాన రహస్యం కత్తికి శిక్ష సినిమా. శ్మశాన రహస్యం కత్తికి శిక్ష. దీనికి కింద క్యాప్షన్ ఏంటంటే, స్వర్గపురి టు కరకట్ట కొంప వయా సిపి డీజీపీ హోమ్ మినిస్టర్. ఇది సార్ ఎపిసోడ్. మీరు పోస్టల్ అడ్రస్ చెప్పినట్టుంది. అదే సార్ పోస్టల్ అడ్రస్. మళ్ళీ చెప్తాను చూడండి సార్, శ్మశాన రహస్యం కత్తికి శిక్ష టైటిల్. దీనికి క్యాప్షన్ ఏంటంటే, స్వర్గపురి టు కరకట్ట కొంప వయా సిపి డీజీపీ హోం మంత్రి. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇదే లాజిక్. అంతేనా? అంతే, ఇదే లాజిక్. ఇది మొత్తం ఎపిసోడ్ అయిపోయింది. ఇది రామాయణం చెప్పమంటే కట్టా కొట్టా తెచ్చా అంటారు చూడండి, సేమ్ 3 మాటలు చెప్పాలంటే ఈ యొక్క సాయికృష్ణ యొక్క ఎపిసోడ్ అంతా ఇదే. సార్, నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు సి నాగరాజన్ గారిని కానీ, లేకుంటే ఇప్పుడు ఏదైతే అశోక్ నాని అనేటువంటి 2 హెడ్ కానిస్టేబుల్స్ని కానీ, ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కానీ, ఇంకొక ప్రైవేట్ వ్యక్తి సురేష్ అనేటువంటి ప్రైవేట్ వ్యక్తిని కానీ, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సభ్య సమాజానికి ఫస్ట్ చెప్పాలి. నేను ముఖ్యంగా సార్ ఇప్పుడు డాక్టర్ బాలా గారి యొక్క చెప్పినటువంటి విధానానికి నేను కట్టుబడుతున్నాను సార్. ఏది ఖచ్చితంగా దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహించాలా, గవర్నర్ గారు ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి.
అప్పుడు కానీ ఈ కస్టోడియల్ టార్చర్ యొక్క అందుకే కదా సిట్ వేశారు అదే సార్. ముఖ్యమంత్రి కాబట్టి అదే సార్ బాధ్యత సిట్ అంటే తీసుకొని సార్ సిట్ వేశారు కదా. సిఐటి సిట్టా ఎస్ఐటి సిట్ సార్ ఐ డోంట్ నో యాక్చువల్లీ SIT సిఐటి సిట్ వేశారని నేను చంద్రబాబు అనుకుంటున్నాను. ఇన్వెస్టిగేషన్ టీమా లేకుంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమా? చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే మాత్రం ఇది జరగదు సార్. ఇప్పుడు వేసింది ఏది? సార్ నేనే చంద్రబాబు వేసిన ఇన్వెస్టిగేషన్ SIT టీం సిట్ వేశారు. సిఐటి సిట్ ఇప్పుడు నడుస్తుంది సిఐటి సిట్ సార్. ఒక్కటి చెప్తున్నాను సార్, అక్కడ ఉన్నటువంటి 30 TB ఒక డేటాని డిలీట్ చేస్తానంటే అది నాగరాజు వల్ల అవుతుందా? 32 TB డేటాని డిలీట్ చేస్తున్నానంటే అది నాగరాజు వల్ల అవుతుందా సార్? ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు సార్, రజనమ్మ గారు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. ఒక FIR ఫైల్ అయితే ఈరోజు ఇక్కడ ఈ సెకండ్లో FIR ఫైల్ అయితే నెక్స్ట్ సెకండ్లో ఈ FIR DGP ఆఫీస్లో రికార్డ్ అవుతుందా లేదా చెప్పాలి రజనమ్మ. ఓకే, అవుతుందా లేదా? ఇప్పుడు SI దగ్గర ఉన్నటువంటి FIRని చించేస్తే FIRని క్లోజ్ చేస్తే అది CI దగ్గరనో లేకుంటే DSP దగ్గరనో లేకుంటే SP దగ్గరనో లేకుంటే DGP దగ్గరనో ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 100% ఉంటుందని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగం ఒక పద్ధతి ప్రకారం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చింపేశారనుకోండి, లోకల్గా SI చింపేశారనుకోండి, స్టేషన్ SI చింపేశారనుకోండి, అది DGP దగ్గర ఉంటుందా ఉండదమ్మా రజనమ్మ? వాళ్ళే చెప్పాలి. చెప్పండి బాలా గారు, రజనీ గారు చెప్పాలి. సార్ మీరు చెప్పింది భారతదేశంలో ప్రతి చోట జరుగుతుంది, అది నిజం. ఎందుకంటే వర్చువల్ ఎరా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే AI టెక్నాలజీతో పాటు క్వాంటమ్ టెక్నాలజీని కూడా ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చేసారు. అయితే పాపం క్వాంటమ్ టెక్నాలజీ AI ఎరాలు ఏమైపోయిందంటే డేటాబేస్ కి సంబంధించిన డేటా సెంటర్లు లేవు ఆంధ్రప్రదేశ్ లో. అందుకోసమే గూగుల్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. డేటా సేవ్ అవ్వలేదు, అందుకే లేదు. రైట్ సార్ ఇప్పుడు మీకు అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ లో సార్, ఉంటే ఇప్పుడు FIR లేవు, ఈ విధంగా ఆన్లైన్ లో లేవు. ఎందుకంటున్నానంటే కాకపోతే భారతదేశంలో మీరు చెప్పినట్టు FIR ఇక్కడ సబ్మిట్ చేసిన మరుక్షణం మొత్తం సెంట్రల్ సిస్టమ్ వరకు వెళ్ళిపోతుంది, నేషనల్ వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆన్లైన్ లో ఎవరైనా చూసుకోవచ్చు కాబట్టి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మనకు ఉంటుంది. రైట్, ఇది ఇటువంటి పరిస్థితుల్లో సార్ ఎక్కడ నమోదైన FIR అయినా ఎవరైనా చూసుకోవచ్చు, అంతేనా? సింపుల్. ఎవరైనా చూసుకోవచ్చు. ఒక 1 minute జస్ట్ యాడ్ ఆన్, ఒక 1 minute సార్. నేను సైబర్ సెక్యూరిటీస్ ఎక్స్పర్ట్ కాబట్టి చెప్తున్నాను సార్. ఒక DVR లో ఉన్న డేటాని మళ్ళీ రిట్రైవ్ చేయించవచ్చు సార్. DVR ఒకవేళ ఎవరైనా డేటాని వాళ్ళు డిలీట్ చేయాలి అంటే దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, ప్యాటర్న్ ఉండొచ్చు, లేకపోతే పాస్వర్డ్ కీ ఉండొచ్చు. ఈ కీ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే SHO చేతుల్లో ఉంటుంది, లేదంటే ACP గారి చేతిలో ఉంటుంది, కమిషనర్ ఉంటుంది, DGP ఉంటుంది, హైరార్కీ లెవెల్లో ఉంటుంది సార్. దానికి కూడా వీళ్ళ టెక్నికల్ డిపార్ట్మెంట్ సపరేట్ ఒకటి ఉంటుంది సార్. ఏది పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ కస్టోడియన్ లో తీసుకొని ఇమీడియట్ గా ఎందుకు డేటా రికవర్ చేయాలని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళకి తెలిసి కూడా చేస్తున్నారంటే ఇది క్లియర్ ఒమిషన్. రైట్ సార్, ఇటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న FIR మాత్రమే ఇంత సెంట్రలైజ్డ్ లో ఉంటే ఈ కృష్ణలంకలో ఉన్నటువంటి CC ఫుటేజ్ సెంట్రలైజ్డ్ గా ఉండదా? DGP ఆఫీస్ లో ఉండదా? ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కానీ DGP ఆఫీస్ లో కూడా లేదు సార్, డిలీట్ చేసి సార్. అక్కడ DGP కావాల్సి ఉంటే నేను పందెం కడతాను సార్, DGP ఆఫీస్ లో కూడా ఉండదు. ఇంత 40 రోజులు టైం తీసుకునడానికి కారణమే రికవర్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేయలేరు సార్. ఎందుకంటే DGPకి క్విడ్ బ్రోకో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన DGP పదవి నుంచి విరమణ చెందిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క బలగంతో ఈరోజు అడిషనల్ ఛార్జెస్ తీసుకుని 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్లో ఉన్నాడు DGP గారు. అదేవిధంగా CP గారు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. CP గారు కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి CP గారు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఈ యొక్క వ్యవస్థల్ని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు ఎన్నో మాట్లాడాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పోయినారు ప్రత్యక్షంగా. ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నాడు. ఒక క్రిమినల్కి సపోర్ట్ చేస్తారా? ఒక మానభంగం చేసిన చేసినటువంటికి సపోర్ట్ చేస్తారా అంటున్నాడు సార్. ఇక్కడ మానభంగం చేసిన వ్యక్తి అయినా సరే, మర్డర్ చేసిన వ్యక్తి అయినా సరే, దానికి చట్టాలు ఉన్నాయి. అతన్ని శిక్షించేటువంటి అధికారం పోలీసులకు కానీ, ప్రజలకు కానీ, పామరులకు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, DGPకి కానీ లేదు సార్. దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, న్యాయస్థానం ప్రకారం శిక్షింపబడాలి. కానీ ఇప్పుడు వీళ్ళని ఎందుకు శిక్షించారు అనేటువంటిది పెద్ద బిగ్ క్వశ్చన్ సార్. ఈ యొక్క వ్యక్తిని, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని ఎందుకు కస్టోడియల్ టార్చర్ చేశారు? మీరు ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి సార్. ఒక SIకి మన సాయి కృష్ణకి, లేకుంటే CPకి సాయి కృష్ణకి, లేకుంటే DGPకి సాయి కృష్ణకి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా? లేదు. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ టార్గెట్, అతన్ని ఎందుకు టార్గెట్ చేశారు, అతన్ని చంపేసి బూడిదకి లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఎందుకు అనేది మనకు క్షుణ్ణంగా పరిశీలిస్తే దీనికి బాధ్యత వహిస్తూ
చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు సార్, ఏదో ఒక లావాదేవీలో చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క ఈ యొక్క లావాదేవీలో ఈ యొక్క భూమి తగాదాల్లో ల్యాండ్ డీల్స్లో ఏదో ఇతను అడ్డుపడ్డాడని ఈ అడ్డుపడ్డ వ్యక్తిని అడ్డు తొలగించుకోవడం కోసం జరిగినటువంటి ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియలో భాగంగానే సిపిని, డీజీపీని, అక్కడ ఉన్నటువంటి సిఐని పావుగా చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు. ఈ రోజు నిస్సిగ్గుగా చెప్పండి సార్, నిస్సిగ్గుగా చెప్పండి, ఇది రాజకీయ హత్య కాదా? చంద్రబాబు నాయుడు చేసిన హత్య కాదా? చంద్రబాబు నాయుడు కూటవేత దూరంలో ఉన్నటువంటి కృష్ణలంకలో జరిగింది చంద్రబాబు నాయుడికి తెలియలేదా? లోకేష్కి తెలియలేదా? ప్రతి విషయానికి స్పందించేటువంటి ఈ యొక్క హోమ్ మినిస్టర్కి తెలియలేదా? చెప్పండి. హోమ్ మినిస్టర్కి తెలియకుండా, చంద్రబాబు నాయుడు చెప్తుందా, లేక లోకేష్కి తెలియకుండా ఇంత పెద్ద హత్య జరిగిందా? ఇంత పెద్ద అసాంఘికమైనటువంటి చర్య ఇంత విధిగా జరిగిందా? కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు గారు పదవి నుంచి తప్పుకోవడం అనేటువంటిది ఉత్తమం. రైట్. రజనీ గారు, సిఐ నాగరాజు, సాయి కృష్ణకి ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? ఈ రోజు వరకు అయితే అటువంటిది ఏమీ ఉన్నట్టుగా ఎక్కడ బయటకు రాలేదు. మరి చంపాల్సిన అవసరం ఆయనకేముంటుంది? ఒక సిఐ ఇంత శవాన్ని కూడా మాయం చేసేంత, బూడిద కూడా దొరకకుండా చేసేంత ఆయన మాత్రమే ఎందుకు చేయాల్సి వస్తుంది? దీని వెనుక ఇంకా చాలా మంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారని అనుకోవాలనా, లేకపోతే ఇప్పుడు కథంతా నడుస్తోంది కదా సిఐ చుట్టూనే, అక్కడికే పరిమితం కావాలనా? సార్, ముఖ్యంగా అతన్ని ఏ రోజు మార్కాపురం నుంచి లిఫ్ట్ చేశారో ఆ రోజు తర్వాత అతనితో చాలాగా పనులు ఏమన్నా చేపించి ఉండొచ్చు. ఆ చాలాగా పనులు ఒకవేళ గౌరవ పొజిషన్ లో ఉండే ఎంపీ తాలూకా సెటిల్మెంట్లు చేయొచ్చు, లేకపోతే ఎమ్మెల్యే తాలూకా సెటిల్మెంట్లు చేపించవచ్చు, లేకపోతే ఈ గంజాయి తాగిన ఈ బానిసగా ఉన్న వాళ్ళతో ఆ పనులు చేయండి, వాళ్ళని లేపేయండి, వీళ్ళని చంపేయండి, ఇవన్నీ కూడా చేపిస్తుంటారు సార్. అంతా చేపించాక సార్ నేను ఎవరితో చెప్పను సార్, నా బతుకు నేను బతుకుతాను పోయి సార్ మార్కాపురం అంటే ఇవాళ కాకపోతే రేపైనా వీడు బయటకు కక్కేస్తాడు, వీడు బతకడం కష్టం, వీడు బతికితే నిజం ఇవాళ కాకపోతే రేపు వస్తుందని చంపేస్తున్నట్టుగా సినిమాల్లో చూశాను సార్. మరి ఇక్కడ ఏం జరిగిందో నాకైతే తెలియదు. అందుకని అలాంటి ఘటనలు కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. లేకపోతే పర్సనల్ గా ఏముంటది సార్, 4 దెబ్బలు వేస్తారు, పోయి మళ్ళీ వారెంట్ ఉంది కదా కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఇతనితో ఏదో చెయ్యకూడని పనులు ఏమన్నా చేపించారేమో, ఇవాళ కాకపోతే రేపైనా ఇతను నోరిప్పేస్తాడేమో. అవి ఎంత పెద్ద పనులు! ఈ మధ్య కాలంలో ఎవరెవరు చనిపోయారు, లేకపోతే ఏమేం కేసులు నమోదైనవి ఈ మధ్య, అంటే నేను ఈ కేసు తర్వాత అన్ని జిల్లాలలో నమోదైనటువంటి సస్పీషియస్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తుంటే ఈ లాకప్ డెత్ కి ఆ కేసులకి ఏంటి సంబంధం మేడం అంటే, ఇతన్ని మార్కాపురం దగ్గర నుంచి పట్టుకొచ్చిన దగ్గర నుంచి ఈ ఏదైతే విజయవాడ, గుంటూరు, ప్రకాశం, ఈ నెల్లూరు ఈ పరిసర ప్రాంతాలు ఏమన్నా డెత్లు జరిగినాయా, లేకపోతే ఎక్కడన్నా గంజాయి స్మగ్లింగ్ బాగానే జరిగిందా, ఏం జరుగుతుంది అంటూ కూడా వెరిఫై, అంటే లింక్డ్ డెత్స్ ఉంటాయండి. కాన్సెప్ట్ లో కారణాలు లేకుండా ఏ చావులు ఉండవండి. పర్సనల్ గడ్జి ఏదో ఉండుంటది బలంగా, అందులోనూ చాలా మంది పేర్లు వస్తున్నాయి. నేను ఓపెన్ గా అడుగుతున్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా నాకు ఇవ్వబడలేదు. కేవలం వాళ్ళ మేనమామకి సంబంధించిన ఏదైతే మాట్లాడుతుంటారు చూడండి, ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు వాళ్ళ తమ్ముళ్ళు ఎవరెవరో, వాళ్ళ ఫోన్ రికార్డ్స్, లేకపోతే వాళ్ళ కాల్ రికార్డ్స్, లేకపోతే వాళ్ళ డేటా నాకు ఇస్తే చాలు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది ఫోన్లు చేసి సెటిల్మెంట్లు అన్నారు. ఈ సెటిల్మెంట్ అని చెప్పిన వాళ్ళకి ఎవరు చెప్పారో, ఆ చెప్పిన వాళ్ళ వెనకాల కొమ్ములు ఎవరు కలిసినారో, ఏ పొలిటికల్ లీడర్ నుండి ఇవి సెటిల్మెంట్ చేస్తున్నారో, ఏ ఎంపీ ఎమ్మెల్యే ముచ్చడబడి సిఐ నాగరాజు గారిని పోస్టింగ్ వేయించుకున్నాడో, ఆ పోస్టింగ్ వేయించుకుని సిఐతో ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నాడో, సిఐ నా దాకా వస్తే నేను నోరు విప్పుతాను అని అన్నాడేమో. అందుకనే 2 కానిస్టేబుల్ తీసుకొచ్చి రేపు వీళ్ళు మేమే చంపేసినాం సార్, మా మీద దాడి చేసినాడు సార్, పెనుదాడిలో కొట్టగా చనిపోయాడు సార్ అని వాళ్ళు ఒప్పుకున్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సిఐని సెక్యూర్ చేయకపోతే సిఐ పేర్లు చెప్పేస్తాడు. ఆ చనిపోయిన గాదే సాయి కృష్ణని బహుశా బతికుంటే ఇవాళ కాకపోతే రేపైనా 2-3 ఏళ్ల తర్వాత అయినా గంజాయి తాగిన మత్తులో నేను పలానా ఎమ్మెల్యేని బెదిరించినాను తెలుసా, పలానా ఎంపీని ఇలా చేసినాను తెలుసా అంటూ కూడా ఏమన్నా చెప్పేస్తే, అందుకని అతన్ని లేపేసినారు బహుశా అని అనుకున్నాను సార్. సినిమాలు చూసినాం కదా. కానీ ఇక్కడ సిఐ గారికి మాత్రం చాలా విషయాలు తెలుసు సార్. ఈ కేసులో హైకోర్టు కమిషనర్ ఆఫ్ పోలీసులు తప్ప ఆ కింది స్థాయి అధికారులతో మాట్లాడారు సార్. మాకేం పని సార్, మాకేం పని? ఎస్ఐలు, కానిస్టేబుల్ ని ఆ కనీసం హైకోర్టు గేట్ మెట్లు కూడా ఎక్కి జడ్జి గారు చూడరు సార్. కేవలం కమిషనర్ ఆఫ్ పోలీసుని అడుగుతారు. టాస్క్ ఫోర్స్ వెహికల్ ఎప్పుడు వెళ్ళినాయి, 9వ తారీఖు నుంచి ఎక్కడెక్కడ ఏమేం ఘటనలు జరిగినాయి, ఆ అబ్బాయిని దేనికి వాడారు, ఎక్కడెక్కడ పెట్టారు, ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ ఛార్జ్ తీసుకున్నారు, ఏ హోటల్లో పెట్టారు, ఇవన్నీ కాదు సార్.
చాలా పనులు చేపించుంటారు. పిల్లోడు యువకుడు చాలా చురుగ్గా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ గోడ దూకి ఆ ఫైల్స్ తీసుకురా, ఈ గోడ దూకి అదే మీకు తెలుసో లేదో మదనపల్లి ఫైల్స్ అంటూ అక్కడ తగలబెట్టినారు. ఎవరు తగలబెడతారు? ఇలా గంజాయి సేవించిన వాళ్ళని తీసుకుని వెళ్ళి నువ్వు తగలబెట్టి అంటించవా, అది గవర్నమెంట్ మీద నెట్టేయచ్చు అంటూ ఈ బిడ్డలనే వాడతారు సార్. ఈ బిడ్డలు నోరు తెరవరు అనుకుంటే బతకనిస్తారు. ఒకవేళ నోరు తెరుస్తాడేమో అనుకుని ఎవరికైనా ఫ్రెండ్స్ కి చెప్తాడేమో అనుకుంటే కేల్కతం దుకాన్ బంద్ అని అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు సినిమాల్లో చూసినాం సార్ అని నా చిన్నపాటి డౌట్స్ సార్. ఎస్, చాలా బాగా ఉంది సినిమా. మీరు చూసిన సినిమా ఏ సినిమా చూసారే కానీ చాలా మంచి సినిమా చూశారు. ఏదో మలయాళం డబ్బింగ్ తెలుగులో చూసినట్టున్నారు. కరెక్ట్గా చెప్పేశారు మొత్తం. ఈ దృశ్యం సినిమాలో కూడా ఈ ఆధారాలు చెరిపేయడంలో వీళ్ళు చేసింది ఆ దృశ్యం సినిమా వాళ్ళు కూడా చూసినట్టున్నారు. కాబట్టి ఆధారాలు చెరిపేయడంలో వాళ్ళు సినిమా స్టైల్నే ఫాలో అయ్యారు. ఎస్, వంగవీటి నరేంద్ర గారు, ఏంటి సార్ సూత్రధారులు పాత్రధారులు బయటకు వస్తారా? ఈ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు నోరు విప్పితే, లేదంటే సిట్ సక్రమంగా విచారణ జరిపితే? ఒకటే ఈశ్వర్ గారు నేను చెప్పేది, ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి దాదాపు 15 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అసలు వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ లాకప్ డెత్ది అందరికీ కూడా శిక్ష పడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఆ రోజు కేసులో పెడితే అందులో 2 లేడీస్ అప్రూవల్గా మారారు. ఓకే, దాని నుంచి మొత్తం అంతా కూడా విషయం బయటకు వచ్చింది. నిజమైన కల్ప్రిట్స్ ఎవరు అనేది వాళ్ళకి కరెక్ట్ శిక్ష వేయడం కూడా కోర్టు చాలా చక్కగా వ్యవహరించారు. కానీ ఇక్కడ ఒక్క పర్సన్నే టార్గెట్ చేస్తున్నట్టుగా చూపిస్తే, ఈయనేమో మీరు అన్నారు చూసారు ఇందాక, ఏం జరిగిందంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇదే వర్డ్స్ ఆయన యూజ్ చేయడం. మా నాగరాజు గారి పేరు మీద మౌనం రాజు అని చెప్పని కూడా కథనాలు చాలా స్పష్టంగా వచ్చినాయి. అంతే ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈయన దగ్గరికి బేరం ఆడడానికి వచ్చినటువంటి నాయకులు ఎవరు, అది డెఫినెట్గా వాళ్ళకి ఇతను నోరు విప్పితే వాళ్ళు ఇరుక్కుపోతారనేటువంటి భయం వాళ్ళకుంది. రెండోది, నాగరాజు గారిని అరెస్ట్ చేసినాక నాగరాజు గారికి ఆఫర్ ఎక్కడ వచ్చిందో చెప్పమంటారా? ఇదే విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే టికెట్ నీకు ఖాయం చేస్తాము, దయించి నువ్వు మా పేర్లు చెప్పద్దు అనే స్టేజ్ దాకా నాగరాజు గారి దాకా వెళ్ళిందంటే తప్పనిసరిగా ఇందులో రాజకీయ కోణం లేకుండా పొలిటికల్ గా అంత డెసిషన్ తీసుకోవాలంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటేనే టికెట్ ఇస్తాము, ఇవన్నీ వస్తాయి. ఏదో సాధారణంగా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగితే రాదు. ఇప్పుడు మీకు డీల్ మాట్లాడినప్పుడు ఇప్పుడు ఒక సిఏ అనే ఆయన ఏదన్నా జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే, ఎక్కడన్నా పొరపాటు జరిగితే మహా అయితే పెనాల్టీ ఎంత కట్టగలుగుతాడంటే ఆయన శాలరీ మహా అయితే 1,00,000, ఎలవెన్స్లు అన్నీ కలిపితే 1,50,000 పోనీ 2 లక్షలు ఉండొచ్చు. ఆయన 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల దాకా ఆయన కడతాడా? ఆయన వెనకాల కడతానికి వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరు తప్పనిసరిగా ఉన్నారు. డీల్ మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ పేర్లు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. జనసేన నాయకుడు వచ్చాడు మా దగ్గరికి, వాసు అనే అతను వచ్చాడు. వాసు అనే అతని క్యారెక్టర్ తీయండి బయటికి, అతను ఎన్ని కబ్జాలు ఉన్నాయి, అతను ఇంతకుముందు ఏ విషయాల్లో ఉన్నాడు, ఏ దొంగతనం కేసుల్లో ఉన్నాడు, అతను లాడ్జిల వ్యాపారాలు ఏంటి, ఇవన్నీ బయట తీస్తే సరిపోద్ది. కేసినేని చిన్ని గారి మీద వస్తున్నటువంటి వ్యవహారం, ఇవన్నీ లోకల్ ఎంపీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు గారిని వీళ్ళందరినీ కూడా కంపల్సరీ దీనిలో ఇన్వాల్వ్మెంట్ లేవుందే. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈ ఇష్యూ ఇంతదిగా సైలెంట్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు అంటున్నారు కదా ఇందాక డీసీఎం ఎవరో పవన్ కళ్యాణ్ గారు అతను ఒక క్రిమినల్ అంటున్నాడు, బాగానే ఉంది. మరి అదే విషయాన్ని ఆయన ఎంతో ప్రగాఢంగా నమ్మకంగా కలిగినటువంటి చాలా ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి ద్వారా ఇదే స్టేట్మెంట్ ఎందుకు ఇప్పట్లేదు ఆయన? అవును, చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఎస్, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను కూడా చెప్తున్నాను, ఇతను ఒక క్రిమినల్ అని చెప్పని అనకుండా ఆ కుటుంబాన్ని పిలిచి మీకు న్యాయం చేస్తానంటే ఏంటి కూటమిలో ద్వంద్వ వైఖరి? ఇవన్నీ దీని వెనకాల జరుగుతున్నటువంటి కుట్ర ఏంటిది? ఇవన్నీ రావాలి అంటే ఇందాక అన్నారు కదా, మధుసూదన్ గారు అన్నారు కదా, సిఐటి సిట్ ద్వారా అయితే హైలీ ఇంపాసిబుల్, ఓన్లీ సిబిఐ అవ్వాలి. ఎస్ఐటి సిట్ అనేది కూడా ఉపయోగం లేదు. రైట్, అది రైట్. మీరు కన్క్లూడ్ చేయండి 30 సెకండ్స్. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయి అక్కడ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి నేను న్యాయం చేస్తాను అన్నారు సార్. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆ వ్యక్తి బతుకున్నాడా లేదనేటువంటి తెలియదు అనుకుంటున్నారా? ఏదైతే ఈ యొక్క అంతకుముందే చనిపోయాడని తెలుసు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు పోయి ఆ సీఎం లెవెల్లో
వాళ్ళ అమ్మని సాటిస్ఫై చేస్తూ వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది సార్ మాకు సీఎం గారు న్యాయం చేస్తారని న్యాయం చెప్పి చేస్తానన్నారు. వచ్చి ప్రెస్ ముందు చెప్పింది. అవును. అంటే ఒక సీఎం స్థాయిలో పోయినామంటే నా దృష్టిలో అయితే సార్ న్యాయం చేస్తారంటే తల్లికి, అంత శోకంలో ఉన్నటువంటి తల్లికి ఆ యొక్క బిడ్డను తిరిగి తెచ్చేయడమే నా దృష్టిలో అయితే న్యాయం సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు బేరం మాట్లాడాడు. అంటే బేరం మాట్లాడాడు, ఎంతకి బేరం మాట్లాడాడు అనేటువంటి సార్ నేనైతే చెప్పగలను సార్, నేనైతే చెప్పగలను సార్. చంద్రబాబు నాయుడు సిగ్గుగా పోయి ఆడు బేరం మాట్లాడాడు. ఎంతకు బేరం మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు బయటకు చెప్పాలి. ఒక తల్లి వచ్చే విధంగా చెప్పిందంటే. ఇంకొకటి సార్, ఈ రోజు గుడివాడ అమర్నాథ్ గారిని ఈ యొక్క మహిళా కమిషన్ పిలిచి ఏదో క్వశ్చన్లు అడిగిందంట. అసలు ఈ మహిళా కమిషన్కి కనీసం జ్ఞానం ఉందా? ఒక్కటి సార్, ఇప్పుడు బండారు సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి రోజాని ఏ విధంగా మాట్లాడారో మీకు అందరికీ తెలిసిన విషయం. అది కూడా వదిలేయండి. 2 రోజులకు ముందర కావల్లో ఒక ఎస్టీ మహిళని వివస్త్రణ చేసి జుట్టు పట్టుకొని నడి రోడ్లోకి లాక్కొచ్చారు సార్. ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆ రోజు ప్రతాప్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళు మాట్లాడడానికి దానికి ఏంది సార్, వాళ్ళకి రాజ్యాంగం సెపరేట్ ఉంది సార్. దానికి ఎవరో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడే చేసినాడు ఇది. దానికి కేసు ఎవరి మీద పెట్టారు? ఆ మహిళ మీద పెట్టారు. ఆ మహిళను తీసుకొని తహసీల్దార్ ఆఫీస్కి తీసుకుపోయి బలవంతంగా వేలు ముద్రలేసి ఆ మహిళని ఎస్టీ కాదని చెప్పి చిత్రీకరించినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏ విధంగా శిక్షించాలి సార్? వీళ్ళు మహిళల పైన ఎంత దౌర్జన్యం చేస్తున్నారు. ఇటువంటి వాటిని స్పందించినటువంటి ఈ మహిళా కమిషన్ ఈ రోజు ఈ మా నాయకుల గురించి స్పందిస్తుందా? ఏంటి సార్ ఇది? థ్యాంక్ యూ సార్ మధుసూదన్ రెడ్డి గారు చర్చలో జాయిన్ అయినందుకు. బాలా గారు థ్యాంక్ యూ అండి. వంగవీటి నరేంద్ర గారు థ్యాంక్ యూ అండి. రజనీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.